హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. సో దసరా వచ్చిందంటే పిల్లలందరికీ హాలిడేస్ వస్తాయి కదా, అందుకే మా పాపకి హాలిడేస్ వచ్చాయనేసి మేము ఎక్కడికి వెళ్ళలేదు, మా చెల్లెలు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అయితే హాలిడేస్ అందరూ వచ్చినప్పుడు కొన్ని మెమొరీస్ అయితే మనకు గుర్తుండాలి కదా. ఆ మెమొరీ కోసం మేమైతే ఇక్కడ కొన్ని ఫన్ గేమ్స్ అయితే కండక్ట్ చేద్దాము అనుకుంటున్నాము. ఈ ఫన్ గేమ్స్ అన్నిటికీ మా మూల స్తంభం మా కుట్టి అనమాట. తనే జడ్జి అనమాట. ఎవరు ఏ తొడ్డి చేయకుండా నువ్వే చూసుకోవాలి కుట్టి, ఓకేనా? సో ఫస్ట్ గేమ్ అయితే ప్రాపర్టీస్ ఎక్కడమ్మా? ప్రాపర్టీస్ వచ్చేసి ఇవ్వండి. సో ఇవి శనిగలు, చనాదాలు అంటారు కదా, చూపిస్తాను. ఇవి అండ్ ఒక బ్యాంగిల్, అలాగే ప్లేట్. ఇప్పుడు వీటి ఏం చేయాలంటే ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ తల మీద పెట్టుకుంటారు. అలాగే ఈ సర్కిల్ వచ్చేసి ప్లేట్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ మారుతా ఉంటది. అండ్ ఇక్కడ ఒక పిరికెడు ఇట్లా శనిగలు తీసుకొని ఎవరు ఎక్కువ వేస్తారో ప్లేట్ లో, అండ్ ప్లేట్ లో వేసిన తర్వాత ఎవరికైతే ఎక్కువ సర్కిల్ లో శనిగలు అయితే ఉంటాయో వాళ్ళే విన్నారు. ఈ గేమ్ చాలా చోట్ల చూసే ఉంటారు. సో మా కుట్టి దగ్గరుండి అందరినీ గేమ్ ఆడిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి గేమ్ ఆడతారు. లాస్ట్ విన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని విన్ అయిన వాళ్ళు కాదు, ఎవరైతే ఫెయిల్ అవుతారో గేమ్ వాళ్ళు ఖచ్చితంగా మాకు పార్టీ ఇవ్వాలన్నమాట, ఓకేనా? ఎందుకంటే విన్ అయ్యేది ఒక్కరికి వీళ్ళందరికీ పార్టీ ఇవ్వాలంటే వాళ్ళకి ఎక్కువ బిల్ అవుతుంది. అదే లూజ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళైతే తలా కొంచెం వేసిన పార్టీ ఇవ్వచ్చు. ఇది మా గేమ్ రూల్. సో ఫస్ట్ అయితే మనం గేమ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? కుట్టి ఇవన్నీ పట్టుకొని ఉంది. సో ఫస్ట్ తనే పిలుస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి నేను, మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ 4 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము. మా కుట్టి పిలుస్తుంది ఒక్కొక్క నేము. అలాగే ప్లేట్లో ఈ బ్యాంగిల్ అనేది ఏ పొజిషన్లో ఉండాలనేది కూడా కుట్టినే డిసైడ్ చేస్తుంది, ఓకేనా? గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. కుట్టి పిలుస్తావు ఒక్కొక్క నేము. సరే, మా 4 మెంబర్స్లో ఫస్ట్ ఎవరిని పిలుస్తావు? భరత్ బాబాయ్ని పిలుస్తావా? మీ ఇద్దరు తోడు దొంగలు కానివ్వండి. నువ్వు ఫస్ట్ భరత్ బాబాయ్ సైడ్ ఆడకూడదు, సరేనా? గేమ్ బాగా ఆడాలి, సపోర్ట్ చేయొద్దు భరత్ బాబాయ్, ఓకేనా? ఫస్ట్ శనిగలు తీసుకో, ఒక పిరికెట్ తీసుకో. కుట్టి బ్యాంగిల్ పొజిషన్ నీకు నచ్చిన చోట పెట్టు. బ్యాంగిల్ ప్లేట్లో మార్చాలి. ఒకే యాంగిల్ ఒకే ప్లేస్లో పెట్టకూడదు. భరత్ స్టార్ట్ చెయ్యి. మా అంతా చూడు చూసారు భరత్కి ఎంత సపోర్ట్ చేస్తుందో మా పిల్ల. నువ్వే విన్ను భరత్. ఒకసారి కౌంట్ చేయి భరత్. 5 ఓకే. నెక్స్ట్ కుట్టి. నెక్స్ట్ ఎవరు? ఇక్కడ ఉండేదే 4 మెంబర్స్. కిరణ్ పిన్నినా? ఓకే, కిరణ్ వెళ్ళు. సేమ్ పొజిషన్లో పెట్టద్దు నాన్న, ప్లేస్ మార్చాలి, బ్యాంగిల్ పొజిషన్ మార్చాలి, ఓకేనా? నో చెప్పొద్దు, నువ్వు చేంజ్ చేయి. ఇట్లా రౌండ్ తిప్పేసి మధ్యలో ఎక్కడన్నా ఒక చోట డ్రాప్ చేయి, ఓకేనా? కుట్టి, కిరణ్ స్టార్ట్. వావ్, ఉండండి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ 2 అతుక్కొని ఉన్నాయి కదా, అది 1 కింద వేద్దామా 2 కింద వేద్దామా భరత్? 2నా? ఓకే, టోటల్గా 11. కిరణ్ స్కోర్ 11. నెక్స్ట్ కుట్టి నేనా పప్పానా? నేనా? ఓకే. ఓకేనా? రెడీనా? రెడీ. వేసేయి. విన్నర్ కావ్యక్క. లూజర్ ఒక్కటి కూడా లేదు. బాను పెట్టు, ప్లేట్ పెట్టు. అయ్యో, నా ఛానల్లో నాకే ఘోర అవమానం జరిగింది, 0 వచ్చాయే. శశి ప్లీజ్ నాకు తోడుండు, సరేనా? పెట్టేసేయి. శశి పిరికెట్తో తీసుకొచ్చాను మీరు. ఇప్పుడు నువ్వు ప్లేట్లో వేయాలి. ఆ సర్కిల్ ఎన్ని పడితే అవి కౌంట్లోకి వస్తాయి, ఓకేనా? తీసుకున్నావా?
సైలెంట్. విన్నర్ చికెన్ డిన్నర్ కౌంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆడ. దగ్గర 20 ఉంటాయి. 20 పైన ఉన్నాయి. శశి హై ఫై, నన్ను గెలిపించేసా. ఇప్పుడు నువ్వు విన్ అయ్యావు కాబట్టి నీకు మేము ముగ్గురం ట్రీట్ ఇవ్వాలి, ఓకేనా? ఆఫ్టర్నూన్ పన్నీర్ బిర్యానీ. ఇదిగో ఈయన డైట్ చేసే పర్సన్ ఏబిస్ అంటున్నాడు చూడండి. సో ఈ గేమ్ లో విన్నర్ వచ్చేసి మా శశి. సో తను గెలిచాడంటే నేను కూడా గెలిచాను కాబట్టి మా ఇద్దరికి మీ ఇద్దరు ట్రీట్ ఇవ్వాలి. సో ఇదండి మా ఫన్నీ గేమ్. మా కుట్టి కూడా ఏడుస్తుంది అనేసి తనతో కూడా గేమ్ అయితే స్టార్ట్ చేపించాము. ఇప్పుడు తను ఎన్ని చేస్తుంది చూడాలి. పాపం తను చిన్న చేయి కదా కాబట్టి తనకి 2 ఛాన్సెస్ ఇవ్వాలి. కిరణ్ రెండు సార్లు వేయాలి. కుట్టి బ్యాంగిల్ టచ్ చేయొద్దు సరేనా, ఓన్లీ ప్లేట్ మాత్రం పట్టుకోవాలి. ఇంకొక పిరికెట్ వేయి. కుట్టి అస్సలు తండ్రికి తగ్గ కూతురు కుట్టి, నువ్వు మాత్రం. అవునా? అవును, వాళ్ళ డాడీ కంటే అయ్యో నా పరువే పోయింది. బాగా వెన్ని కిరణ్ 29 2 3 5 10 15 20 27. వావ్ కుట్టి హై ఫై, కుట్టి హై ఫై. సో ఇదండి మా ఫన్నీ గేమ్. సో మీ అందరికి ఎట్లా అనిపించిందో నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఏమన్నా గేమ్స్ ఉంటే నాకు త్వరగా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే మళ్ళీ దసరా హాలిడేస్ అయిపోయాయంటే వాళ్ళిద్దరు ఊరికి వెళ్ళిపోతారు. ఈలోపు మీకు నచ్చిన గేమ్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పుకుంటే. బాయ్ బాయ్.